ఆ బంధుత్వం నిలబడుతుంది. బలవంతపు నిర్ణయాలు ఎప్పటికీ సరైనవి కావు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇదే సంబంధం కరెక్ట్ అని ఎలా గెస్ చేయగలం? పెద్దత్తయ్య చాలా మంచిది కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచివాడే అయి ఉంటాడు. నాకెందుకో ఈ సంబంధం మంచిది, ఒకవేళ ఒప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనం అబ్బాయిని చూడకుండా ఇలా నిర్ణయించుకోవడం కరెక్ట్ కాదు లక్ష్మి. 1-2 సార్లు కనుక్కున్నాకే మనం డిసైడ్ చేసుకోవాలి. అత్తయ్య అమెరికాలో ఉన్నా కూడా మన అందరితో కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు, అలాగే తన కొడుకు కూడా ప్రేమ ఆప్యాయతల మధ్య పెంచుంటారు. పద్ధతి అంటే ఏంటో నేర్పించుంటారు. అందుకే అఖిలని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పాను. అది సరే, ఇంతకీ అత్తయ్య ఏమంటున్నారు? ఆవిడకి సంబంధం ఇష్టమేనా? ఇష్టమేనండి. మంచి సంబంధం వచ్చినప్పుడు వదులుకోవడం మంచిది కాదు అంటున్నారు. కాకపోతే సడన్ గా పెళ్లి అనేసరికి అమ్మకేం చెప్పాలో అర్థం కావడం లేదు. నిజానికి అఖిలకి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే జాబ్ చేస్తుంది, తన కాళ్ళ మీద నిలబడుతోంది. కొన్ని రోజులు అలాగా తనని తన కోసం, ఫ్యామిలీ కోసం కష్టపడినివ్వాలి. అప్పుడు కుటుంబం విలువ ఏంటో తెలుస్తుంది. పైగా చిన్నపిల్ల, పెళ్ళనగానే కంగారు పడుతుంది కదా. చిన్నపిల్ల కాబట్టే తను సరిగా ఆలోచించలేకపోతుందేమో అనిపిస్తుందండి. ఇంత మంచి సంబంధం వెతుక్కుంటూ గుమ్మం దాకా వచ్చింది. మనం పెళ్లి చేయాలనుకునే టైంకి ఇలాంటి సంబంధం వస్తుందో లేదో తెలియదు కదండి. లక్ష్మి, ఈ సంబంధం గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఒకవేళ అఖిల నేను జాబ్ చేస్తున్నాను, నా కాళ్ళ మీద నిలబడతాను, ఫ్యూచర్లో నాకు నచ్చిన సంబంధం నేను చూసుకుంటాను, లేదంటే అసలు పెళ్ళే చేసుకోకుండా హ్యాపీగా ఉంటాను అంటే మీరేం చేస్తారు చెప్పు? అయ్యో, అలా ఎలా ఉండిపోతుంది? అఖిల భవిష్యత్తు బాగుండాలి కదా. అలాగని ఇష్టం లేని పెళ్లి చేస్తావా? చెప్పు లక్ష్మి. ఇష్టం లేనప్పుడు అద్దాల మేడలో ఉంచినా ఇరుగ్గానే ఉంటుంది. అదే మనసుకు నచ్చిన చోటైతే పూరి గుడిసెలో ఉన్నా కూడా ఆనందంగా ఉంటుంది. నిజమేనండి. పెళ్లికి ముందు నా జీవితం ఎలా ఉండబోతుందోనని టెన్షన్ పడ్డాను. మీరేంటో నాకు అర్థమయ్యాక ఎంత కష్టం వచ్చినా సంతోషంగా ఎదుర్కొంటున్నాము. ఇలాంటి విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి. ఎందుకంటే పెద్దమ్మ గురించి నీకు తెలుసు కదా, తను అనుకున్న సాధించేంత వరకు వదిలిపెట్టదు. ఈ పెళ్ళి ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్యకి ఆల్రెడీ చెప్పాను, అఖిలకి అప్పుడే పెళ్లి ఇష్టం లేదు, ముందు కెరీర్ మీద ఫోకస్ చేస్తానంటుంది అని. పెద్దత్తయ్య ఎలా అర్థం చేసుకున్నారో ఏంటో. ఇప్పుడున్న జనరేషన్ గురించి వీళ్ళకి అర్థం కాదు కదండి. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనమే చెప్పాలి. నువ్వేమనుకోనంటే నాకైతే ఇప్పుడే అఖిల పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఇలాంటివి వస్తూనే ఉంటాయి. కానీ మనం తన కెరియర్ గురించి కూడా ఆలోచించాలి. సరేనండి, తొందర ఎందుకు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇదేంటి ఇంకా పడుకునే ఉన్నారు? ఏం పిల్లలో ఏంటో, పొద్దు పొడిచి ఎంతసేపైనా ఇంకా మంచం దిగలేదు. మా రోజుల్లో తెల్లవారుజామున 4 గంటలకు లేచి గుమ్మం ముందు ముగ్గు వేసి దేవుడికి దీపం పెట్టేవాళ్ళం. వీళ్ళకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అఖిల, నిఖిల లేవండి, లేవమంటుంటే. ఏంటమ్మా పొద్దు పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకాసేపు పడుకో నువ్వు. హే, ఏంటి నిఖిల, అమ్మంటే భయం లేదా నీకు? త్వరగా లేచి అమ్మకి హెల్ప్ చేద్దామని లేదు కదా? అమ్మా, పొద్దున్నే పాఠాలు మొదలు పెట్టావా? ఏంటే మీకు ఆటలుగా ఉందా? లేకు, లేవమంటుంటే. అమ్మా, లేచానమ్మా. మళ్ళీ దీనికి కూడా చెప్పాలా? నీకేమైనా స్పెషల్గా చెప్పాలా? లే, రేపు పెళ్ళయ్యాక అత్తారింట్లో కూడా ఇలాగే పొద్దుపోయేదాకా నిద్రపోతే అందరూ నిన్ననరు, నన్ను అంటారు, ఇలాగే నా తల్లి పెంచేది అని. లే.
అబ్బా తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. భగవంతుడా, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పెళ్లి అనగానే ఏదో తెలియని దిగులు, భయంతో చస్తున్నాను. ఇదంతా కరుణాకర్ సార్ వల్లే. ఫ్రెండ్షిప్ అని అది ఇది అని మైండ్ డిస్టర్బ్ చేశారు. ఈ మూడ్లో నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. బాధపడకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే చేయాల్సింది ఒక్కటే, ఒక్కసారి కరుణాకర్ సార్తో మాట్లాడాలి. డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే సార్ తప్పుగా అనుకోవచ్చు. తరువాత నా ఫ్రెండ్షిప్ కట్ చేసిన ఆశ్చర్యం లేదు. అయ్యో భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు. అనయ్య, నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేవా? అవునా, సరే 50 రూపీస్ అవుతుంది, ఓకేనా? అవునా, అలా అయితే వద్దులే. ఆటో బుక్ చేసుకుంటే 30 రూపీస్కే వస్తాడు. నువ్వు వెళ్ళు. సరే, ఆ 35 నా చేతిలో పెట్టావు. బుల్లెట్ బండి కంటే స్పీడ్ గా వెళ్ళి నేనే నిన్ను కాలేజ్ దగ్గరే డ్రాప్ చేస్తా. నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకు. నేను బుక్ చేస్తే 25కే వస్తుంది. అది కూడా ఒక మంచి బైక్ మీద వెళ్ళొచ్చు. ఎందుకురా అంత పొగరుగా మాట్లాడుతున్నావు? అన్నయ్య స్థానంలో ఉన్నవాడివి చెల్లెలి బాధ్యతలన్నీ నీ భుజాన వేసుకోవాల్సింది పోయి ఇలా బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? ఇంకొక మాట మాట్లాడకుండా సింధును తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ పెద్దమ్మా. కరెక్ట్ టైంలో అన్నయ్యకి బాగా బుద్ధి చెప్పావు. ఇలాంటి ట్రీట్మెంటే అన్నయ్యకి కరెక్ట్. ఇది పెద్ద మోసం పెద్దమ్మా. అసలు మీకు సింధు గురించి ఏం తెలుసు? ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు? మీరు అనుకున్నట్టు తను సాఫ్ట్ కాదు. సొంత అన్నయ్యని ముప్పు తిప్పులు పెడుతుంది. చాలా డేంజర్ అమ్మాయి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మాలాంటి అమాయకమైన మగజాతిని పట్టించుకోండి పెద్దమ్మా. రే పట్టించుకునే టైంలో పట్టించుకుంటా. ఎక్కువ మాట్లాడకుండా టైం అవుతుంది, సింధుని తీసుకువెళ్ళు. సరే పద. తాతయ్య, నేను స్కూల్కి వెళ్తున్నాను, బాయ్. ఇదిగో అమ్మో, జాగ్రత్త. లంచ్ బాక్స్ ఖాళీగా ఉండాలి, ఓకేనా? ఓకే అమ్మా, బాయ్. లక్ష్మి,